హలో ఫ్రెండ్స్, ఇంకా రుద్ర అవంతిక పార్ట్ 2లో కొంచెం మిగిలింది. అది అంతా ఒకేసారి అప్లోడ్ చేయడానికి వీలు అవ్వటం లేదు, అందుకే సగం సగం అప్లోడ్ చేస్తున్నాను. రుద్ర ఇంట్లోకి వెళ్ళి, అమ్మ నేను వచ్చేసాను, నువ్వెక్కడ అంటాడు. సావిత్రమ్మ కిచెన్లో ఉన్నాను అంటుంది. రుద్ర, అమ్మ నేను పై చదువులన్నీ లండన్లో చదువుతాను అంటాడు. సావిత్రమ్మ, అంత లేదు, మీ నాన్న ఆల్రెడీ నీ అడ్మిషన్ తెచ్చారు అని చెప్తుంది. ఆనంద్ వర్మ, ఏంటి రుద్ర అంటాడు. రుద్ర, నాన్న నేను లండన్ వెళ్ళి చదువుకుంటూ అక్కడే ఉంటాను, మీరు ఒప్పుకోండి ప్లీజ్ అని అడుగుతాడు. ఆనంద్ వర్మ, నో రుద్ర, నేను ఒప్పుకొని ఇక్కడే ఉండాలి అంట. రుద్ర, అయితే నేను ఒప్పుకొని ఇక్కడ చదవను అంటాడు. ఆనంద్ వర్మ, నీ ఇష్టం, చదవకు, ఇంట్లో ఉండు. మీ ఫ్రెండ్స్ చదివి స్టడీస్ కంప్లీట్ చేస్తారు అంటారు. రుద్ర అయ్యో అని, సరే ఇక్కడే చదువుతా అంటాడు. ఆనంద్ వర్మ సరే అని అంటాడు. సావిత్రమ్మ రూమ్లోకి వెళ్ళి, ఏంటండి పాపం, వాడు ఆశపడ్డాడు, ఒప్పుకొని ఉండొచ్చు కదా అంటుంది. ఆనంద్ వర్మ, లేదు, నా కొడుకు కనీసం ఇక్కడే ఉంటే నా మీద భయంతో అయినా చదివి బాగుపడే అవకాశం ఉంది అని అంటాడు. సావిత్రమ్మ, అంటే ఏంటి మీరు అంటుండేది? ఆనంద్ వర్మ, వాడు 10th జస్ట్ పాస్ అయ్యాడు, వాడు ఇప్పుడే వేరే ప్లేస్కి వెళ్ళేది కూడా కేవలం ఎంజాయ్ చేయాలని వెళ్తున్నాడు అంటాడు. సావిత్రమ్మ షాక్ అయి, మరి ఫస్ట్ క్లాస్ అని అబద్ధం ఆడా అంటుంది. ఆనంద్ వర్మ, అవును, స్కూల్లో ఎంక్వైరీ చేయించాను, ఇది నీ కొడుకు అల్లిన కథ అంటాడు. సావిత్రమ్మ, మంచిది అని, నేను ఇందాక వాడికి సపోర్ట్ చేస్తుంటే అంతే ఇంకా అని అంటుంది. ఆనంద్ వర్మ, నువ్వు నన్ను కాదని వాడికి సపోర్ట్ చెయ్యవు అని అంటాడు అని నవ్వుతాడు. సావిత్రమ్మ, నాకు అవును, అమ్మా నాన్న ఎవరూ లేరు, నాకు అన్నీ మీరే కదా అని అంటుంది. ఆనంద్ వర్మ, నీకే కాదు, నాకు ఎవరు లేరు, ఆ ఘోర రోడ్డు ప్రమాదంలో అందరూ చనిపోయారు అని సావిత్రిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. సావిత్రిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. సావిత్రమ్మ కళ్ళు తుడుచుకొని, సరేలే, నీకు నేను, నాకు నువ్వు ఉన్నాం కదా అని అంటుంది. ఆనంద్ వర్మ సరే అంటాడు. అవంతిక ఇంట్లో రంగయ్య భోజనం చేస్తూ, అవంతిక కాలేజ్ ఏది జాయిన్ అవుతావు అంటాడు. అవంతిక, నా ఫ్రెండ్స్ అంతా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చేరుతున్నారు, నేను అదే జాయిన్ అవుతాను నాన్న అని అంటుంది. రంగయ్య, నీ ఇష్టం తల్లి, బాగా చదువుకో అని అంటాడు. అవంతిక, సరే నాన్న అని అంటుంది. లక్ష్మి, అమ్మయ్య, ఇక అప్పు చేయాల్సిన అవసరం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది. ఇది ఫ్రెండ్స్ రుద్ర అవంతిక పార్ట్ 2. యాక్చువల్లీ నేను అంతా ఒకే పార్ట్లో ఇవ్వాల్సింది, కానీ నేను అప్డేట్ ఇచ్చేటప్పుడు నాకు ఫుల్ టోటల్ ఎక్కువగా ఉండడం వల్ల అప్లోడ్ అవ్వడం లేదు. స్టోరీ అంతా చాలా ఎక్కువగా ఉండడం వల్ల దానివల్ల నేను సగం అప్డేట్ చేసి అప్లోడ్ చేసి ఇస్తున్నాను యూట్యూబ్లో. సో ఫ్రెండ్స్ మీరు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా రెండు ఒకే పార్ట్లోదే హాఫ్ స్టోరీ ఇచ్చాను. సో మీరు ఈజీగా చదవండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. నేను ఇంకా మీకు ఏమైనా రెక్టిఫై చేసి ఇంకా ఏమైనా మార్పులు చేసి ఇవ్వగలను. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.